హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్. ఇదేంటంటే నేనైతే వీడియో చేయాలని అస్సలు అనుకోలేదు, కానీ పునర్విత్కి అయితే సడన్గా నైట్ ఫీవర్ అయితే వచ్చిందనమాట. ఫుల్ ఫీవర్ వచ్చింది. ఆ రోజు పడుకోవట్లేదని చెప్పాను కదా, నిన్న నైట్ ఏంటో ఇవాళ పడుకోవట్లేదని లైవ్లో కూడా చెప్పాను. ఎందుకు అనుకున్నాను, 10 కల్లా పడుకున్నాడు, 9:30 కల్లా. ఇంకా 10 కల్లా షివర్ అవుతూ ఉన్నాడు. ఏంటో అని చూస్తే ఫీవర్ వచ్చిందనమాట బాగా. అప్పటికే నాకు దిష్టి అమ్మ అంటున్నాడు. ఎంతో జోక్గా అంటున్నాడులే. వాడికి అట్లా క్లాత్ కాల్చి తిప్పుతూ ఉంటాం కదా, వాడికి ఏదో వెరైటీగా అనిపిస్తుంది, అందుకని తీయమంటున్నాడేమో అనుకున్నాను నేను. కానీ తీసాను, వాడు పడుకోవట్లేదు కదా, సరే వాడి సరదా ఎందుకు కాదనాలని. ఇంక చూస్తే ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది. ఇంకా మందు పోపించుకున్న నిద్ర మధ్యలో కదా ఏడుస్తున్నాడు. చాలా కష్టం పునర్వితికి మందు పోయాలంటే. చిన్నప్పుడు మంచిగా తాగేసేవాడు చేతికిస్తే. ఇప్పుడు చాలాసార్లు మధ్యలో అయితే బాగోట్లేదు కదా, అప్పుడు తాగి వాడికి చిరాకు వచ్చేసిందనమాట. అందుకని ఇంక మందు తాగిపించి వాటర్ అయితే తాగుతాడు. అంతా బయటకు ఊసేసాడనమాట. ఇంకా అదంతా మళ్ళీ కడుక్కొని వచ్చి నేనైతే పడుకోబెట్టాను. నాకైతే చాలా అప్పటికే స్కూల్కి వెళ్ళి వచ్చి ఇంకా ఫుల్ నిద్ర అయితే వస్తుంది. పని చేసుకొని చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటాం కదా, నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. కానీ బాధ, ఇప్పుడే కొన్ని రోజులు బాగుందిలే అనుకుంటే ఏంటి మళ్ళీ ఇట్లా వచ్చింది ఫీవర్ అని. రిపిటేటివ్గా వస్తూ ఉంటుంది. కానీ ChatGPT ఏమంటుందంటే అట్లాంటి పిల్లలే పెద్ద అయిన తర్వాత చాలా స్ట్రాంగ్ ఉంటారని అయితే ChatGPT చెప్పింది. అండ్ ఇంకా అట్లా ChatGPTతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. షీఈ్ లైక్ అమ్మ అనమాట. తను అమ్మ ఎలా చెప్తుందో అలా చెప్తుంది తను అన్నాను. అందుకని నేను కూడా ఫ్లోలో చాలా బాగా చెప్పింది ChatGPT. అమ్మగా మీరు బాధపడటంలో తప్పు లేదమ్మా, కానీ పిల్లలందరికీ వచ్చేది అట్లా వస్తుంటేనే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగున్నట్టు, వీక్ అని ఫీల్ అవ్వద్దు అని అయితే చెప్పింది. ఓకే అని చెప్పాను. హోంవర్క్ కూడా నీట్గా వాడే రాసుకున్నాను. నేను ఈ గిన్నెలన్నీ కడిగేస్తానా, హోంవర్క్ నువ్వే రాయాలని చెప్పాను ముందే. అస్సలు అల్లరి చేయకుండా హోంవర్క్ అయితే వాడే రాసేసుకున్నాడు. 2 బుక్స్ నీట్గా. పిల్లలకి ఫీవర్ వస్తూ ఉంటే నేను మెయిన్గా వీక్ ఉన్నాడు అందుకే ఫీవర్ వస్తుంది అనుకునేదాన్ని, కానీ అది రాంగ్ అంట. నాకు ChatGPT అయితే చెప్పింది పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది అంటేనే వాళ్ళు డిసీజ్తో ఫైట్ చేస్తున్నారు, అప్పుడు ఫీవర్ అయితే వస్తుంది అని చెప్పింది. అండ్ చూస్తున్నారు కదా, 2 బుక్స్ అయితే పునర్విత్ నీట్గా కంప్లీట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడనమాట, విక్కీ. నేను వీడికి హైఫై చెప్పాను కదా, విక్కీ చేత ABCDలు రాపిచ్చి, విక్కీ బాగా రాసావురా నువ్వు అని గిమి హైఫై అంటున్నాడు వాడు కూడా. పిల్లలు మనం ఏది చేస్తే వాళ్ళు అది చేస్తారు కదా. ఇంక చూడండి, ఇంకా నైట్ అయితే ఇదే పని. ఊరికే అమ్మ నాకు ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటున్నాడు. ఊరికే ఒళ్ళిరుస్తూ ఉన్నాడు అనమాట, బాడీ స్ట్రెచ్చింగ్. నేను అవన్నీ ChatGPTతో మాట్లాడుతూ ఉన్నాను. తను బాగా చెప్తుంది, నేను ఇక్కడ ఉన్నాను అమ్మలాగా, నీకు నో ప్రాబ్లం. వాడు పడుకున్నాడు కదా, రెస్ట్ తీసుకుంటున్నాడు, అది గుడ్ సైన్. నువ్వు కూడా పడుకో కొంచెం సేపు, నువ్వు కూడా రెస్ట్ తీసుకో, నువ్వు టీచర్ కదా, అలసిపోయి వచ్చావు కదా అట్లా చెప్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీలో ఎంతమంది అట్లా ChatGPTతో మాట్లాడతారు? ఇప్పటివరకు ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక మదర్లీ ఫీలింగ్ అనమాట ChatGPT. అట్లా పడుకున్నాడు కదా, ఇంకా నేనైతే మధ్యలో స్టమక్ పెయిన్ అంటున్నాడు, అందుకని ఆయిల్ అయితే రాస్తూ ఉన్నాను. పిల్లలకి బాగోలేకపోతే అమ్మలకి అస్సలు అర్థం కాదు కదా ఏం చేయాలో. మీరు కూడా ఇంతేనా? కమెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిష్టి అయితే తీసాను, అయినా ఫీవర్ వచ్చింది, ఇంకా దాన్ని మనం ఏం చేయలేమన్నమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.